ఈ ట్రంప్ అలాగే జెలెన్స్కీల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగిందని అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జెలెన్స్కీకి ట్రంప్ డెడ్లీ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడనేది సమాచారం. సో రష్యాతో యుద్ధాన్ని ముగించుకుని ఒక ట్రీటీ కుదుర్చుకోమని ట్రంప్ జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చాడట. సో ఏ ప్రతిపాదనల మీద జెలెన్స్కీ పుతిన్ల మధ్య యుద్ధ విరమణ ఉండబోతోంది? ఇదేమైనా ట్రంప్ అండ్ పుతిన్ల సరికొత్త స్నేహానికి దారితీసే అవకాశం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫైనల్ వార్నింగ్ అంటే ఫైనల్ గా ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఏంటంటే 28 పాయింట్ ప్రతిపాదనలో 28 పాయింట్లతో కూడిన ఒక యుద్ధ విరమణ ప్రతిపాదనలో ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లో గురువారం లోపు నువ్వు ఆమోదించాల్సిందే. ఇది ఒక డెడ్లీ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ ది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండి. జెలెన్స్కీ కూడా దీనికి సానుకూలంగా ప్రతిస్పందించినట్టు తెలుస్తుంది. ఇక ఉక్రెయిన్ వెనకాల అమెరికా తప్పుకుంటే ఇంకా మిగిలిన దేశాలు నాటో యూరోపియన్ దేశాలు ఉన్నాయి. 27 దేశాల నాటో కూటమిలో యూరోపియన్ల 31 దేశాలు ఉక్రెయిన్ వెనకాల ఉన్నాయి. మరి వీటిని కన్సల్ట్ అవ్వడంలా వీటి పరిస్థితి ఏంటంటే వీటికి కూడా దిక్కు లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ వెనకాల అమెరికా తప్పుకుంది అంటే ఉక్రెయిన్ రష్యా మీద యుద్ధం చేయడం కేవలం 2 రోజులే చేయగలదు. పుతిన్ మొత్తం ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక జెలెన్స్కీకి దిక్కు లేదు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రతిపాదనకి ఒప్పుకొని తీరవలసిందే. అంటే ఏంటి? ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుంది. మనం అంటున్నాం ముగుస్తుందని. చాలా ముగియడానికి చాలా ప్రతిపాదనలు చాలా మీటింగులు జరిగినాయి. పుతిన్ ట్రంప్ మధ్య కూడా జరగడం జరిగింది అలస్కాలో. అవన్నీ కూడా ఇప్పుడు దీని వైపు వస్తున్నాయి. ఇప్పుడు యుద్ధానికి ముగింపు అనేది 100% సాధ్యమవుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ని అమెరికా అడిగింది ఒకటే, పుతిన్ను ఏది కావాలంటే అది ఇచ్చి బయటికి వెళ్ళవలసిందే, ఉక్రెయిన్ యుద్ధం ఆపవలసిందే. అంటే ఏంటంటే అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగడానికి ఇష్టం లేదు. చాలా పెద్ద కారణం ఉందని దీని వెనకాల. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో ఒక కుదిపే ఒక ఆలోచన ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారనమాట. అంటే ఏంటి? ఓల్డ్ రష్యాతో యుద్ధం పెట్టుకోవడం లేదు ఆయనకి, రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తున్నాడు. ఎందుకంటే యూరోపియన్ కాంటినెంట్లో రష్యాతో ఫైట్ చేయడం వేస్ట్. ఆయన ఎనర్జీస్ని చైనా మీద పెట్టబోతున్నారు. అందుకే ఉక్రెయిన్ని వెనకాల ఇప్పటివరకు ఉక్రెయిన్ వెనకాలండి రష్యాని నాశనం చేద్దామని అమెరికా ప్రారంభించిన యుద్ధం. అదే ట్రంప్ అయినా జో బిడెన్ అయినా మొదలుపెట్టింది ఏంటంటే అమెరికా అంతర్యం ఏంటంటే రష్యాని నాశనం చేయడం, ఉక్రెయిన్ వెనకాల తెరచాటు నుండి యుద్ధం చేయడం. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక సత్యాన్ని గ్రహించాడు. ఈ రియలైజ్డ్ వన్ గ్రేట్ ట్రూత్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. అదేంటి? రష్యాతో శత్రుత్వం కంటే ఫ్రెండ్షిప్పే బెటరు. కాబట్టి పుతిన్ ఏది కోరుకుంటే అది ఇచ్చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి. అంటే ఉక్రెయిన్ బలిపశువు చేసేసాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఏ ప్రతిపాదనలు పంపాడంటే 28 ప్రతిపాదనలు అంటే ఈ ప్రతిపాదనలో పుతిన్ కోరుకున్న అంటే రష్యా ఏదైతే ఉద్దేశంతో యుద్ధం చేస్తుందో అన్ని ప్రతిపాదనలకి ఈరోజు అమెరికా అంగీకరించినట్టే. అంతే. ప్రతిపాదనలు ఏమున్నాయంటే నెంబర్ 1 ఏంటంటే ఉక్రెయిన్లో ఒక రష్యా కోరుకున్న టెరిటరీ చాలా రిచెస్ట్ ఉంటుందని. డోన్బాస్ అంటే అది ఒక చెర్నోజెమ్ అని ఒక సాయిల్స్ ఉంటాయి భారతదేశంలో, ఒండ్రి మట్టిలాగా చాలా సారవంతమైన నేలలు ఉంటాయి చెర్నోజెమ్ అని. అక్కడ వీట్ బాస్కెట్ అంటారు. ప్రపంచంలోనే గోధుమలు ఎక్కువగా పండే ప్రాంతం అనమాట. అంత దిగుబడి వస్తుంది. ఆ అగ్రికల్చర్ చాలా రిచ్ ఉంటుంది. సోయాబీన్ అని వీట్ అని ఇవన్నీ ఆ పంట పండే ప్రాంతం ఒకటే కాదు, ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్ $10 ట్రిలియన్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటుంది. అది తర్వాత న్యూక్లియర్ హ్యూజ్ ఎనర్జీస్ ఉంటాయి, ఎన్నో ఖనిజాలు. అంతటి సారవంతమైన రిచెస్ట్ ఏరియానే డోన్బాస్ అని పిలుస్తాం అనమాట. అది మ్యాప్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అందులో డొనెట్స్కు, లుహాన్స్కు, జెపరోజియా, క్రిమియా ఈ టెరిటరీలన్నీ ఉక్రెయిన్ రష్యాకి ఇచ్చేయాలి. అదే ట్రంప్ అడిగింది. అంటే ఇంకెంత మాత్రం పుతిన్ అడిగిన నేలని ఇచ్చేయండి అంటే ఇంకా రష్యాకి యుద్ధం చేయవలసిన అవసరం కూడా లేదు. రెండోది ఏంటంటే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో జాయిన్ అవ్వదు. యాక్చువల్గా రష్యా ఎందుకు యుద్ధం చేసింది ఉక్రెయిన్ మీద అంటే ఇది వెళ్ళి నాటోలో జాయిన్ అవుతామని అప్పుడు ప్రతిపాదన వచ్చింది. ఇంకెప్పుడు కూడా నాటోలో ఉక్రెయిన్ జాయిన్ చేసుకోం, ఉక్రెయిన్ కూడా ప్రయత్నం చేయదు. రెండో ప్రతిపాదన అది రష్యా కోరుకున్నది. ఇంకా యుద్ధం చేయవలసిన అవసరం రష్యాకి లేదు, పుతిన్కి లేదు. ఇక మూడోది ఏంటంటే రష్యా భాష మాట్లాడే రష్యన్ పీపుల్కి ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వబడుతుంది. తర్వాత 4వ ప్రతిపాదన చాలా ఇంపార్టెంట్. ఉక్రెయిన్ సైన్యం సగానికి తగ్గించబడుతుంది. డెడ్లీ ఆయుధాలు పోగేసుకోవడానికి లేదు. రష్యాకి ఎంత మాత్రం అది
శత్రువుగా ఒక థ్రెట్ గా తయారవ్వకూడదు. 4వ ప్రతిపాదన అండి. ఇక 5వ ప్రతిపాదన ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ పెట్టాలి ఎక్కడ ఉక్రెయిన్లో. అంటే జెలెన్స్కీ పదవికి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే జెలెన్స్కీకి స్కాండల్స్ అన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన గెలవడం, అంటే రష్యా కోరుకున్న వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మిగిలిన ఉక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారెంటీ, ఇంకా మిగిలిన ఉక్రెయిన్ మీదకి రష్యా రాదు. ఇలాంటివి 28 ప్రతిపాదనలు ఉన్నాయి, ఇంకా చిన్న పెద్ద కలిపి. అంటే ఏంటి, రష్యా ఏ ఉద్దేశంతో అయితే యుద్ధం చేస్తుందో అన్నీ కూడా ఈ రోజు పుతిన్కి దక్కాయి. కాబట్టి పుతిన్ కూడా దీన్ని సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా అధ్యక్షుడు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ తెలుపుతూ థ్యాంక్స్ చెప్పాడు. అంటే ఇంకా జెలెన్స్కీకి దిక్కు లేదు. ఇంకా తర్వాత ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే గురువారం లోపు ఇప్పుడు మేము ఇచ్చున్న సెక్యూరిటీ గ్యారంటీ, ఇంటెలిజెన్స్ ఇవన్నిటినీ ఆపేస్తున్నాం అని ట్రంప్ చెప్పేశాడు. ఇంకా ఉక్రెయిన్ ఒంటరిగా యుద్ధం చేయాలి, అది అసంభవం. కాబట్టి జెలెన్స్కీకి దిక్కు లేదు. జెలెన్స్కీ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మార్క్ రూబో, అమెరికా ప్రతినిధి ఏది నాటోకి వచ్చి ఈరోజు జెనీవాలో డిస్కస్ చేసి విట్కాఫ్ ఉక్రెయిన్ ప్రతినిధి మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని మార్క్ రూబియో ప్రకటించడం జరిగింది, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. అంటే గురువారం లోపు మొత్తం శాంతి ప్రతిపాదనకి మొత్తం సిద్ధమవుతుంది. కాకపోతే ఒకటే ఒక అడ్డంకి ఏంటంటే నాటో దేశాలు మరి ఏమంటాయంటే, నాటో దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే నాటో దేశాలు, అమెరికా మినహాయించిన నాటో దేశాలు రష్యా మీద యుద్ధం చేసే సత్తా లేదు. ఎందుకంటే రష్యా దగ్గర ఉన్న బొరవేష్నిక్ మిసైల్ అని, సాతాన్ అని, తర్వాత RS-24, RS-28 సాతాన్ మిసైల్ అని, ఈ క్షిపణులతో, తర్వాత బొరువేష్నిక్ అని, ఇలాంటి బొలుగరాడో ఈ జార్ బాంబుల్ని ఆయన డెడ్లీ హ్యాండ్ అని ఇవన్నిటిని మోహరించాడు. కాబట్టి రష్యా ఎంత మాత్రం యుద్ధం చేయడం ససేమీ ఇష్టం లేదు నాటో దేశాలు. కాబట్టి అక్కడ ట్రంప్ ఇవన్నీ చూసుకుని ప్రతిపాదన చేశాడు, ఇలా యొక్క బలహీనతలు బలాలు చూసుకుని. కాబట్టి నాటో దేశాలు దిక్కులేని పరిస్థితులు ఒప్పుకోవాలి. జెలెన్స్కీ ఆల్రెడీ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక పుతిన్ ట్రంప్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుంది. అంటే జెలెన్స్కీకి పుతిన్ ఫస్ట్ టైం జెలెన్స్కీ పుతిన్ మీట్ అవ్వబోతున్నారు. అది మ్యాక్సిమం అయ్యేది ఈ సమావేశం జెనీవాలో జరగవచ్చు. ఎందుకంటే స్విట్జర్లాండ్ తటస్థ ఏరియా కాబట్టి అక్కడ సమావేశం. అక్కడ ట్రంప్, నాటో దేశాల ప్రతినిధులు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, జెలెన్స్కీ పుతిన్ మధ్య జరిగే శాంతి ఒప్పందం గురువారం శుక్రవారం అంటే ఈ వారంలో మనకి మీటింగ్ జరగబోతుంది. శాంతి ఒప్పందం అంటే రష్యా యుద్ధం ఎండ్. అంటే అమెరికా ఏదైతే అద్భుతంగా ట్రంప్ ఈ విషయంలో మాత్రం ట్రంప్ది మహా విజయం అని చెప్పొచ్చు. చైనాకి దడ పట్టుకుంది, ఒక అంతర్యం ఉంది, ప్రపంచ రాజకీయాలకు ఒక కుదుపు కాబోతుంది. ఇండియాకి ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఒక స్వీటెస్ట్ న్యూస్ అండి. ఇక్కడ ఇండియా ఎక్కువ బెనిఫిట్ పొందబోతుంది యుద్ధం ఆగడం వల్ల.